తర్వాత మరి ఆ ఘనతంతా కూడా హనుమంతుని అని చెప్పేసి మరి వాళ్ళు హనుమంతుని విజయం ఇదంతా అని చెప్పేసి విజయోత్సవం సంబంధించి హనుమంతుని ఈరోజు కూడా అన్యాయాన్ని ఎదిరిస్తూ దుర్మార్గాన్ని నశింపజేస్తూ మరి ఆనాడు హనుమంతుడు ఏదైతే పోరాడి ఈ యొక్క మంచి నిలబెట్టిండు అదే స్ఫూర్తితో అందరం కూడా మరి చెడును పారదోలి సమాజానికి మంచి స్ఫూర్తిదాయక యువకులు ఉండాలని చెప్పేసి హనుమంతుని స్ఫూర్తి తీసుకొని మరి ఆయన అడుగుజాడల్లో ఆయన ఆశీర్వాదాలతో అందరం కూడా ముందుకు పోవాలని చెప్పేసి మరి ఆయన గుర్తు చేసుకుంటూ మరి ఈ రోజున హనుమాన్ విజయోత్సవం ర్యాలీ కూడా మరి ప్రపంచం అంతా కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. దాని గురించి ఈ రోజున మరి తెలంగాణ ప్రాంతంలో మరి ఈ రోజున యువకులు అందరూ కూడా మరి పెద్ద ఎత్తున జమగుడి మరి మేము కూడా హనుమంతుని దీక్షగా ఆయన స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా ఈ సమాజానికి మంచి చేస్తానికి మేము అందరం కంకణబద్ధంగా ఉందని చెప్పేసి కంకణం కట్టుకుని ఈ రోజున వాళ్ళు దాన్ని ధీటుగా ఈ రోజున ర్యాలీ జరుగుతుంది. మరి అందరూ కూడా చేస్తాం సమాజాన్ని తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మనందరం కూడా హనుమంతులకి దృఢంగా ఉంటూ మనం మన యొక్క శక్తి సామర్థ్యాలు మన దగ్గర చాలా ఉన్నాయి, వాటిని ప్రయత్నం చేసుకోవాలి, వాటిని సమాజ సేవకు ఉపయోగించుకోవాలని చెప్పేసి మనం చేసుకుంటూ ఇక్కడ మాట్లాడినటువంటి సోదరులు సురేష్ గారు అయితే మన గారు అయితే సోదరులు గోపాల్ గౌడ్ గారు